Audio Jungle. Audio Jungle. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగం. పాడైన పురము, ప్రాకారము లేని పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే అన్నటువంటి మాట. ఒకసారి మన మనసును అణుచుకోలేకపోతే ఎలాంటి దౌర్భాగ్యపు పనులు జరుగుతాయో నేటి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనేక మంది మనసును అణుచుకోలేక చెడు కార్యాలు, పాపపు కార్యాలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు, రేపులు, అనేక దౌర్భాగ్యపు పనులు చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి యొక్క మనసును అణుచుకోలేకపోవడం. అందుకోసం సామెతల గ్రంథంలో సొలొమోను రాజు చెప్పినటువంటి మాట, జ్ఞానవంతుడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు. ప్రాకారం లేక పాడైనటువంటి పురములు ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును కూడా అంతే. నువ్వు కానీ నీ మనసును అణుచుకోలేకపోతే పాడైనటువంటి ప్రాకారాలు, పురములు ఏవైతే ఉన్నాయో నీ జీవితం కూడా అట్లే ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు ఏది కూడా మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ప్రతి దానికి, ప్రతి విషయానికి నువ్వేమైపోతున్నావు అంటే దానికి కనెక్ట్ అయిపోతున్నావు. అందుకోసం నీ మనసును అదుపులో పెట్టుకోవాలి. ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చినా కానీ పిరికితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి మన మనసును అణుచుకుంటే మనకు దేవుడు ఇవ్వవలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్నిటినీ సమకూరుస్తారు. ఈరోజు అనేక మంది మనసు విషయంలో తప్పిపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు అపకీర్తి కలిగించేటువంటి విధంగా, అవమానపరిచేటువంటి విధంగా, కృంగదీసేటువంటి విధంగా, కించపరిచేటువంటి విధంగా కలిగి ఉన్నటువంటి మనస్తత్వాలను మనం చూడొచ్చు. అలాంటి మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నాయేమో ఓసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ మనసును అణుచుకో. నువ్వు త్రాగుడుకు బానిస అయిపోయినావా, లేదా వ్యభిచారానికి బానిస అయిపోయినావా, లేదా దొంగతనానికి బానిస అయిపోయినావా, లేకపోతే తిరుగుడుకు బానిస అయిపోయినావా, ఏ పాపానికి నువ్వు బానిస అయిపోయినావో, వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నీ మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. నీ మనసును అదుపులో పెట్టుకో. Audio Jungle.